ఇచ్చారు. ఆ జియోని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1960లోని సెక్షన్ 387A మరియు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 679E కింద కల్పించిన అధికారులను వినియోగించి పురపాలక మరియు మున్సిపల్ కార్పొరేషన్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒక్కసారి మాత్రమే సింగిల్ టైమ్గా వర్తించే చర్యగా మాఫీ చేయడానికి జారీ చేసిన జియోఎంఎస్ నెంబర్ 58 డేటెడ్ 16/3/26 ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మాఫీ ఏంటంటే ఈ దాదాపు 2076 సంస్థలు 123 మున్సిపాలిటీల్లో 2409 కోట్లు బకాయి పెరిగిపోయింది. ట్యాక్స్ కట్టే వరకు ఇదేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 15th ఆర్థిక ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే మరి మున్సిపల్ ట్యాక్సెస్ కలెక్షన్లో బాగా ఉండాలి, రేట్ ఆఫ్ కలెక్షన్ పెరగాలి అని చెప్పేసి నిబంధనలు పెట్టడం మూలంగా వారికి కొంత సౌలభ్యం ఇచ్చి సింగిల్ టైమ్గా ఇచ్చి వీటన్నిటిని కలెక్షన్ చేస్తానికి మరి ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా కొంత సౌలభ్యం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ అమరావతికి 5 సంవత్సరాల్లో జరిగిన తంతు ఏమిటో, ఏ విధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా వెనకబడిపోయింది మనందరికీ తెలిసిందే. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఆర్డీ యాక్ట్ని రిపీల్ చేసి రాజధానిని 3 రాజధానులు అనే కొత్త నినాదం తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం కేబినెట్ కూడా పోయినసారి 2025లో కేబినెట్ ఆమోదం చేసి సేమ్ ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. క్యాబినెట్ రెజల్యూషన్ నెంబర్ 148 ఆఫ్ 2025 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జియోఎంఎస్ నెంబర్ 29 WR వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ డేటెడ్ 7/6/21 ద్వారా సేవింగ్స్ అకౌంట్ పరిధిలో మంజూరైన 606.03 కోట్లతో 2 పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ప్యాకేజ్ నెంబర్ 36A మరియు హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ KM 188.2 వద్ద ఫీడర్ ఛానల్ తవ్వకం మరియు ఆఫ్ టేక్ స్లూయిస్ నిర్మాణం బ్యాలెన్స్ వర్క్స్. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోవటం మూలంగా ఈ వర్క్లన్నీ ఆగిపోవటం జరిగింది. మరి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే కానీ ఆ ప్రాంతంలో 55,600 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండదు పూర్తి చేయకపోతే. అదేవిధంగా పుంగనూరు కెనాల్ విషయానికి వస్తే
అక్కడ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా రావటం, కావాల్సిన ఎంబాక్మెంట్కి కావాల్సిన ఎర్త్ లేకపోవడం